ఈ మధ్య H1B వీసాలు రద్దు చేయాలి, అమెరికా ఫుల్ అయిపోయింది, ఇండియన్స్ ఇక అమెరికాకు రావద్దు అంటూ వార్తల్లో నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రెండ్ అయిన కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో తను ప్రసంగిస్తూ ఉండగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు దిగాడు. దీంతో తీవ్ర గాయాలైన చార్లీ కిర్క్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. అమెరికాలో మాస్ షూటింగ్స్ పైన వర్సిటీలో చర్చా కార్యక్రమానికి చార్లీ కిర్క్ హాజరయ్యారు. ఓ టెంట్ లో అతడు కూర్చొని ఓ విద్యార్థి ప్రశ్నకు బదిలిస్తున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే పోలీసులు కిర్క్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు పడుతున్నాయి. నిందితుడు కిర్క్ మెడ భాగంలో తుపాకీతో కాల్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వెంటనే చార్లీ కుప్పకూలిపోయాడు. ఈ ఘటనతో అక్కడికి వచ్చిన వారు ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు. ప్రస్తుతం నిందితుడు అదుపులోనే ఉన్నట్లు FBI డైరెక్టర్ కాష్ పటేల్ పేర్కొన్నారు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో తన కార్యక్రమానికి ముందు కిర్క్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కిర్క్ ఈ కార్యక్రమానికి రావద్దంటూ, ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ 1000 మందికి పైగా సంతకాలు చేసి ఒక ఫిర్యాదును యూనివర్సిటీకి అందించారు. అయితే తాము భావ ప్రకటన స్వేచ్ఛకు, నిర్మాణాత్మక చర్చలకు మద్దతిస్తామని, కార్యక్రమాన్ని రద్దు చేయలేమని యూనివర్సిటీ కిర్క్ ప్రోగ్రామును ఏర్పాటు చేసి కంటిన్యూ చేసింది. చార్లీ కిర్క్ ఈవెంట్లకు సాధారణంగా భద్రత తక్కువగా ఉంటుందని, ఈ ఘటన జరిగినప్పుడు కూడా యూనివర్సిటీ పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ మెటల్ డిటెక్టర్లు గాని, బ్యాగ్ చెక్స్ గాని లేవని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ భద్రతా లోపాల వల్లే దుండగులు సులభంగా ప్రవేశించి ఈ ఘోరానికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్రంప్ సన్నిహితుడుగా పేరున్న కిర్క్ 18 ఏళ్లకే టర్నింగ్ పాయింట్ USA అనే యూత్ ఆర్గనైజేషన్ ను స్థాపించారు. ఆ ఆర్గనైజేషన్ CEO, కో ఫౌండర్ గా ఆయన బాధ్యతలు వహించారు. ఈ దారుణానికి కొద్ది రోజుల ముందు చార్లీ కిర్క్ తన ఎక్స్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు ఇక H1B వీసాలు ఇవ్వాల్సిన అవసరం అమెరికాకు లేదని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారతీయ వలసదారుల వల్ల అమెరికన్ ఉద్యోగులకు నష్టం జరుగుతోందని, అమెరికానే ఫస్ట్ అనే నినాదాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే టెక్ కంపెనీలు H1B ప్రోగ్రామ్ ను అడ్డుపెట్టుకొని తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను, ముఖ్యంగా భారతీయులను తీసుకొచ్చి అమెరికన్ల పొట్ట కొడుతున్నారని, ఉద్యోగాలకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. కిర్క్ వ్యాఖ్యలకు చాలా మంది అమెరికన్స్ ప్రభావితులయ్యారు కూడా. ఆ పోస్ట్ తర్వాత అమెరికాలో భారతీయులపైన తీవ్రంగా వ్యతిరేకత పెరిగిపోయింది. తాజాగా డాలస్ లో నివాసం ఉంటున్న డానియల్ కీనీ తన నివాస ప్రాంతంలో భారతీయ ప్రజలు నిర్వహించుకుంటున్న ఏదో వేడుక పైన చాలా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. వీధుల్లో డప్పులు వాయిస్తూ రోడ్డును అడ్డుకుంటూ వేడుకలు చేసుకుంటున్నారు కాబట్టి ఆయన H1B వీసా ప్రోగ్రాం మొత్తాన్నే రద్దు చేసేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమెరికాను పూర్తిగా ఇండియాగా మార్చేస్తున్నారని భారతీయులపైన అసహనం వ్యక్తం చేశారు. ఇలా కిర్క్ ట్రంప్ పాలసీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేయాలనే ఆలోచనను అమెరికా యువతలో నింపారు.
ముఖ్యంగా అమెరికాకు ఎక్కువగా వలసొచ్చే ఇండియన్స్ ను టార్గెట్ చేసి మాట్లాడి ప్రజాకర్షణ పొందారు. తన సన్నిహితుడు మృతి చెందడం పట్ల అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిర్క్ మృతికి సంతాపంగా తమ జాతీయ జెండాను సగం వరకు ఎగరవేసి అవనతం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికా యువ నాడీని చార్లీ కంటే బాగా అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని ట్రంప్ పేర్కొన్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా చార్లీ కిర్క్ కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. 2016లో తామిద్దరం ట్రంప్ విషయంలో మొదట్లో సంశయించి తర్వాత ట్రంప్ మాత్రమే దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడని నమ్మి ట్రంప్ వెంట నడిచినట్లు గుర్తు చేసుకున్నారు. చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పాత వీడియోను పోస్ట్ చేసి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై లవ్ స్టోరీ అని ఎమోషనల్ గా రాసుకొచ్చారు. తమకు 3 ఏళ్ల కూతురుందని, తన నాన్న లేకుండా తను ఎలా ఉంటుందని రోధించారు.